అందరికీ నమస్కారం అండి. ఈ రోజున వీడియో ద్వారా మరి మన అనపర్తి నియోజక ప్రజలందరికీ కూడా పైన సొసైటీలో జరిగిన అవకతవకల గురించి గతంలో నేను లేవనెత్తిన అంశాలు ఇప్పటి పరిస్థితి కూడా ఒకసారి వివరించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజున అంటే సుమారు 10 రోజుల క్రితం నేను అదేవిధంగా ఆ సొసైటీని ఎంతో డెవలప్ చేసినటువంటి మాజీ చైర్మన్ శ్రీ సబ్బెళ్ళ అమ్మిరెడ్డి గారు కొన్ని అక్కడ సొసైటీలో జరిగిన అవినీతి కార్యక్రమాలపైన మరి మేము ప్రశ్నించడం జరిగింది. సుమారు 13 లక్షల పైచీలకు అక్కడ నిధులు దుర్వినియోగం అయిన తర్వాత ఇది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము చెప్పిన 10 రోజుల్లోనే మళ్ళీ ఆ నిధుల్ని జమ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ గారిని ఒక విషయం సూటిగా అడగదలుచుకున్నాం. మేము ఆ నిధులు దుర్వినియోగం అయినాయి అని చెప్పినప్పుడు మీరు వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించకుండా డైరెక్ట్గా మిమ్మల్ని అడిగితే మీరెందుకు డొంక తిరుగుడు సమాధానం వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించడం, మీరే డైరెక్ట్గా సమాధానం చెప్పొచ్చు కదా. అంటే అప్పుడు దుర్వినియోగం అయింది మీకు తెలుసా? ఆ నిధులు ఎక్కడికి వెళ్ళినాయో మీకు తెలుసా? ఇంకేంటి తెలిసి అందుకే మీరు మాట్లాడకుండా ఉంటాం. ఈ రోజున మేము చెప్పిన 10 రోజుల్లోనే 4 విడతలుగా ఆ అమౌంట్ని సొసైటీలో జమ చేయడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము ఆరోపించినవన్నీ కూడా అసందర్భ ఆరోపణలని, పసలైన ఆరోపణలని తీసి పాడేస్తుంటారు రొటీన్గా. మిగతా వాళ్ళందరూ కూడా మేము మాట్లాడేయని యథార్థాన్ని ప్రజలందరూ నమ్ముతున్నారు. కేవలం ఒక్క స్థానిక శాసనసభ్యుడు మాత్రమే ఈ రకంగా కొట్టు పారేస్తుంటాడు ఈ ఆరోపణని. మేము ఎప్పుడూ కూడా ఏ ఒక్క ఆరోపణ చేసినా అందులో నిజం లేకపోతే ఎప్పుడూ కూడా చెప్పం. కాబట్టి ఈ రోజున మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా అన్ని న్యూస్ వస్తున్నాయి. ఇందులో ఏం చెప్పారు ఏంటి అని ప్రజలు ఆతృతగా చూస్తున్నారు. కారణం మేము చెప్పే యథార్థాలు ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా ఈ పైన సొసైటీలో కూడా జరిగిన అక్రమాలపైన మేము చేసిన ఆరోపణలు కూడా యథార్థాలనే ఈ రోజున పూర్తిగా నిర్ధారణ అయింది. లేకపోతే మేము ఏదైతే నిధులు దుర్వినియోగం అయిందని మేము చెప్పామో చెప్పిన 10 రోజుల్లో మరి జమ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ నిధులు ఎక్కడికి వెళ్ళి ఎవరు చేతులు మారిని? ఇందులో నియోజకవర్గ పెద్ద ఎవరన్నా ఉన్నారా? లేదంటే స్థానిక నాయకులు ఎవరైనా ఉన్నారా? ఎవరు పాత్ర ఇందులో? దాన్ని మరి ఎంక్వైరీ చేసి నిర్ధారణ చేయాల్సిన బాధ్యత ఒక నియోజకవర్గ పెద్దగా ఎమ్మెల్యేగా మీ పైన ఉంది. ఆ పని చేయరు. అంటే ఈ అమౌంట్ ఫ్రాడ్ అన్నది ఎవరికి చేరిందో మీకు తెలుసు. అంటే మేము ఆరోపణ చేసిన వెంటనే జరిగింది ఇదని చెప్పిన వెంటనే గుట్టు చప్పుడు కాకుండా 4 విడతలుగా జమ చేయించేశారే. ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది? అంటే మేము ఆరోపణ చేయకపోతే సుమారు ఈ 13 లక్షలు కూడా అక్కడ రైతులు నష్టపోయేవారు కదా. ఈ 13 లక్షలు ఎవరికి వెళ్తుంది? రైతులకి డివిడెండ్ల రూపంలో వెళ్తుంది, లాభాలు ఏమన్నా ఉంటేనే. అంతేకాకుండా ఇది మా దృష్టికి వచ్చిన వ్యవహారం. ఈ 13 లక్షలను మా దృష్టికి రాకుండా ఇంకా ఎంత చేతులు మారుతున్నాయో అది ఇంకా చెప్పలేం. ఎందుకంటే అకౌంట్లన్నీ మీ దగ్గర ఉంటాయి, అధికారులు అందరూ కూడా మీ కంట్రోల్లోనే ఉంటారు. అయినా కూడా ఈ అమౌంట్ బయటకు వచ్చింది. మిగతాది కూడా ఇంకా ఏమైతే అవకతవకలు జరిగిందో దానిపైన కూడా తక్షణం చర్యలు తీసుకుని ఆ అమౌంట్ని జమ చేయించాలి. జమ చేస్తే ఈ రైతులకే లాభం వస్తుంది. పైన సొసైటీల పరిధిలో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డివిడెండ్ల రూపంలో ఇవంతా కూడా వాళ్ళకే చెందుతుంది. అంతేకాకుండా గతంలో కూడా మేము చెప్పాం, కొంకుదురు కానీ, పందలపాకు కానీ, పలమూరు కానీ, కుతులూరు కానీ సొసైటీల్లో అప్పుడు ముడుపులు ఎవరెవరికి ఇచ్చామో అందులో మరి ధాన్యం లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీల కింద ఖర్చులు రాసి పైకి చెప్పినయే, అప్పుడు నుండి అధికారులు చెప్పినయే సుమారు 80 లక్షల వరకు కూడా వాళ్ళు చెప్పారు. అది ఏ ఒక్క రూపాయి కూడా మీ స్థానిక నాయకుల నుంచి జమ చేయించలేదు.
అది కూడా వెంటనే జమ చేయించండి. జమ చేస్తే అది వెళ్ళేది ఎవరి జేబులోకో కాదు, కేవలం రైతులకే డివిడెండ్ రూపంలో లాభాల కింద వెళ్తే ఆ సొసైటీని సర్వనాశనం అవ్వడానికి అప్పుడు మరి అది ఎవరికి వెళ్ళిందా అమౌంట్ అన్నది మీ స్థానిక నాయకులకి తెలుసు, మీకు తెలుసు. సొసైటీని ఆ రకంగా భ్రష్టు పట్టించారు. లాభాలు రావాల్సింది అంటే రైతులకు రావాల్సింది రాకుండా చేశారు. ఇప్పటికైనా ఆ అమౌంట్ కూడా ఈ పైన సొసైటీలో ఏ రకంగా అయితే జమ అయిందో అదే విధంగా ఆ సొసైటీల్లో కూడా జరిగిన అవినీతిని మరి ఆ సొమ్ముని వెంటనే వీళ్ళకి సొసైటీలో జమ చేసి రైతులకు డివిడెండ్ రూపంలో వచ్చేలాగా ఆయా పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి సొసైటీలో పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో రైతులందరికీ కూడా డివిడెండ్ రూపంలో వచ్చేలాగా చేయవలసిందిగా ఎమ్మెల్యేని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడ అవినీతి జరిగినా మేము మాట్లాడేది సాక్ష్యాలతోటే మాట్లాడతాం, సొళ్ళు కబుర్లు చెప్పం. సొళ్ళు కబుర్లు చెప్పేది ఎవరా అన్నది నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. యథార్థాలే మాట్లాడతాం. తప్పనిసరిగా ఎక్కడ ఎప్పుడు ఏమి అవినీతి కార్యక్రమాలు జరిగినా మట్టి దందాల దగ్గర నుంచి ఏ దందాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా తప్పనిసరిగా ప్రజల దృష్టికి తీసుకొస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.